శ్రీ శ్రీ విరాలు పోతులోరే వీరబెమ్మేందుల సోముల వారి దగ్గర పాదసేవ చేయవారం శిశోత్తమ ఏకాంబరయ్య గడ్డారు శిశోత్తమ శ్రీ 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 విరాలు పోతులోరే వీరబెమ్మేందుల సోముల వారి దగ్గర పాదసేవ చేయవారం శిశోత్తమ శ్రీ శ్రీ విరాట్ పోతులూరు వీరబెమ్మేందుల స్వామి వారి దగ్గర ఈ సభకు రాబోతున్నామని ముందుగా ఈ ప్రజలే తెలియపరచడానికి వచ్చున్నాం శిశోత్తమ. అలాగనే తెలుపుతుంది శిశోత్తమ. తెలియనే
కూడదందోరు చూసిన వాడు పొందోరు ఏడుగల శ్రీపాదులోనే వీరభోగవంతనాడు ఏడు దీవులు ఏక చక్క ఏలునా బ్రహ్మాండము సమాలేదని తలకపోయేరు నరులార గురు చేరు బతకనే చేరు వస్తాడయా అలాగనే శిశోత్తమ వచ్చాడయ్యా బ్రహ్మమోదానో వచ్చాడయ్యా మా గురువు ఇంకా రాలేదు మేము వెళ్ళి తీసుకొని ఒకటి ఉంది వచ్చా ఆది మూలం దోసు భక్తుల ఆది మూలం దోసు భక్తుల ఇప్పుడు వచ్చాడు వచ్చాడు బ్రహ్మావు నంది వాహనుడైనా పరశివుడు చెట్టుగొరకైనా నంది దుర్గములో నడమతుడు నంది దుర్గములో నడమతు అంజనేయుని వచ్చానే విడుగో బ్రహ్మావు యోజనులారా వచ్చానే విడుగో బ్రహ్మావు ఆది బ్రహ్మా కులమే ఆది దుర్గములో నడమతుడు ఆది వచ్చాడు యోజనులారా వచ్చాడు బ్రహ్మావు భక్తులారా భక్తవరులారా పార్థులారా
ఈ సర్వమానవులు తెలుసుకోండి భక్తులారా. నేనే బ్రహ్మములో పామరులారా తానే బ్రహ్మమురా. నేనే బ్రహ్మబోధుడి సమాధి గుణములా. నేనే బ్రహ్మబోధుడి సమాధి గుణములా. నామరూపకేలా నష్టము పరాసినది నేనే బ్రహ్మములో పామరులారా తానే బ్రహ్మములో. ముద్దాల భావము మూలము జలసియో. ముద్దాల భావము మూలము జలసియో. విద్రూపమై వెలుగు సింహని కనుగొన్న నేనే బ్రహ్మములో పామరులారా తానే బ్రహ్మమురా. యోగాభ్యాస ఆది సాధనలలో అష్టాయోగాభ్యాస ఆది సాధనలలో నిష్ఠాచే బంధించే నిజ రూపము కనుగొన్న నేనే బ్రహ్మములో పామరులారా తానే బ్రహ్మమురా. పంచవింశతి తత్వ భావములను దాచే. పంచవింశతి తత్వ భావములను దాచి పరిపూర్ణమైనట్టే సాలో గెలించేనా నేనే బ్రహ్మములో పామరులారా తానే బ్రహ్మమురా. సంఖ్యాతారకములో సాధించే యమనస్క. సంఖ్యాతారకములో సాధించే యమనస్క. అంగములో కనుగొనే పరిపూర్ణ అయినట్టి నేనే బ్రహ్మములో పామరులారా తానే బ్రహ్మమురా. అక్షర గీతాల గీత జనములో అక్షర గీతాల గీత. పరితాపో మోక్ష సామ్రాజ్య సంపదలనున్న నేనే బ్రహ్మములో పామరులారా తానే బ్రహ్మమురా. వాద భేదములను వదించి కల్మస. వాద భేదములను వదించి కల్మస. భేదములుండిన బోధాలు చేయతో నేనే బ్రహ్మములో పామరులారా తానే బ్రహ్మమురా. పోతో జీవం చదువులై విరాత
అమరులారా తానే బ్రహ్మమోరా విడివిగా గడియాల విభూది ఆచార్య విడివిగా గడియాల విభూది ఆచార్య వరదూడాల కోతోరి హరానిలో వెలసిన నేనే బ్రహ్మమోలో పామరోలారా తానే బ్రహ్మమోరా ఏకాంబర యోగులారా నేను ఒక పరమరాశ్యమును తెలుపుగా ఎన్నాళ్ళు బతికిన కాటికే ఏ దేహమో కోటి కోట కములు కొట్ట కోటికే ఏ నాటికైనా కోటి కోట కములు కొట్ట కోటికే ఏ నాటికైనా ఆట సంబరు దకులు తీక నాటికిను చే రంగ విడువట ఏటికే ఏ మోగమో ఎన్నాళ్ళు బతికి నాటికే ఏ దేహమో మెద్దలను గట్టి కూడబెట్టిన దారిదలము మెద్దలను మేఘలను గట్టి కూడబెట్టిన దారిదలము దాన్ని పిలదీనాడు మలత దైన కొనిపో బంగడగట ఏటికే ఏ మోగమో ఎన్నాళ్ళు బతికి కాటికే ఏ దేహమో మేడలను మెద్దలను గట్టి కూడబెట్టిన దానిగలము వాడ పిలసాడైన మొలత నల్లి పలుపు బంగడగ ఏటికే ఏ మోహమో ఎన్నాళ్ళు బతికి కాటికే ఈ దేహమో కొను వానల పంటలోగు వలందొల్లతో ఎండలన కను వానల కను పంటలోగు వలందొలతి వాడు నాడు కైన కొని పోవంగడగట ఏటికే ఏ మోహమో ఎన్నాళ్ళు బతికి కాటికే ఏ దేహమో జాతరని పోతులను బట్టి జాతిగలు బంధువులు గోయతో జాతరని పోతులను బట్టి జాతిగలు బంధువులు గోయతి వాడు పిలక మొక్కుని నా నీళ్ళు తల్లి నాకు సత్యము పలకమంద ఏటికే ఏ మోహమో ఎన్నాళ్ళు బతికి కాటికే ఏ దేహమో పాపట సుక్కబొట్టు విక్కముగ జాగీటు దొడగో పాపట సుక్కబొట్టు విక్కముగ జాగీటు దొడగి ముక్కు మీద నీళ్ళు తల్లి నాకు సత్యము పలకమన్నది ఏటికే ఏ మోహమో ఎన్నాళ్ళు బతికి కాటికే ఏ దేహమో నాయన ఏకామ్ర యోగులారా లైట్ అయినా
వంశం నుండి జాతి నుండి ఆదామి పేరు సాయ బదులుగు పరశుద్ధ చతుడై పరగ జన్మించను వాడి కర్మ కామాదులనుకో పడకబోదోలు ఏగులారా చపలత్వము నుండి నిశ్చలమైన భక్తితో ఇప్పుడు నా సన్నిధికి చేరవచ్చినాడు కాంతలారా నాయన ఏకాంబరగులరా ఇక నాకు పూజా మందిరం వేలైనది నేను వెళుతున్నాను. హరహర మహాదేవ శంభో. గతంలో ఈశ్వరమ్మ గుడి చాలా శిథిలావస్థలో ఉన్నది. కానీ నేడు చాలా బ్రహ్మాండంగా దాతల సహకారంతో గుడి అయితేమి అక్కడ ఒక రూము అయితేమి ఈరోజు ఇంత గొప్పగా ఇంత పండగ జరుపుకుంటున్నామంటే కారణము గ్రామ ప్రజల సహకారం, గొప్ప దాతల సహకారంతో ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ ఈ ఈశ్వరి మాత ఆరాధన జరుపుకుంటున్నాం. వారందరికీ గ్రామం తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా మన గ్రామంలో ఇప్పుడే ఈశ్వరి మాత గ్రామోత్సవం జరిగింది. గ్రామోత్సవం గతంలో పటం ఊరేగింపు ఉండేది. కానీ ఈరోజు దాతల సహకారంతో ఇక్కడ ఉత్సవ విగ్రహము గ్రామంలో ఊరేగించుకుంటూ దాంతోపాటు చిన్నారుల కోలాటంతో ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది అంటే ఇదన్నిటి కారణము దాతల సహకారంతో ఈరోజు ఇంత గొప్పగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా నేడు పౌరాణిక నాటకం కూడా ఇంత బ్రహ్మాండంగా ఈ గురువర్యుల వల్ల ఇక్కడ జరుపుకుంటున్నామంటే కారణం కూడా దాతలే. ఆ దాతల సహకారం లేకపోతే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన నాటకానికి ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈశ్వరి మాత దయ వల్ల వారి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల దాతలు సహకారం చేయడం వల్ల ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి ఇంకా మరి క్షణంలో ఈ బ్రహ్మాండమైన పౌరాణిక వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర మన గ్రామస్తుల సహకారంతో మన గ్రామస్తుల కళాకారుల బృందంతో ఇక్కడ ప్రదర్శించబడుతుంది. అందరూ వారి నాటక ప్రదర్శనను ప్రదర్శించి వారికి మనం చేయూత ఇవ్వాలంటే వారు ప్రదర్శించే నాటకం పూర్తిగా చూడటమే మనం వారికి చేయూత ఇవ్వడం. కాబట్టి మనమందరం వారు ప్రదర్శించే నాటకాన్ని చూసి ఆనందించి వారికి సపోర్ట్గా ఉంటారని కోరుకుంటూ ఈ దాతలను చిరు సన్మానం చేయాలి. ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో నిత్యము పూజ నిర్వహిస్తున్న పూజారులు శ్రీ బేతంచెర్ల వేగేశ్వరిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా యామ వెంకటేశ్వర్లు స్వామి గారు స్టేజ్ మీదకి రావాలి. వారు 12,000 ఈ ఆరాధన మహోత్సవానికి దాతగా సహకరించారు. వారికి శ్రీ ఈశ్వరి మాత ఎల్లవేళలా తోడు ఉండి వారి అన్ని వేళలా తోడు నీడ ఉండాలని కోరుకుంటున్నాము. వారు స్టేజ్ మీదకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాము. ఈ సన్మానం తొందరగా అయిపోతే మనం చూడబోయే నాటకం తొందరగా ప్రారంభమవుతుంది. దయచేసి దాతలు మీరు సహృదయంతో సహకరించారు. ఇప్పుడు కూడా ఈ చిరు సన్మానం తొందరగా స్వీకరించాలని కోరుకుంటున్నాం. త్వరగా స్టేజ్ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాము. యామ పెద్దీశ్వరయ్య కుమారులు వీరనారాయణ గోవిందయ్య గారు వారు 10,110 ఇక్కడ సహకరించారు. వారిని కూడా శ్రీ ఈశ్వరి మాత సహకరించాలని వారికి ఈ దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. వారు త్వరగా వచ్చి సన్మానాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా యామ మిద్దె రమణమ్మ గారు వారి కుమారుడు రమణ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. వారు ఈ కార్యక్రమానికి 10,000 ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా వారు ఈరోజు మనము ఇంత ఘనంగా గ్రామోత్సవం జరుపుకున్నామంటే విగ్రహదాత వారే. కాబట్టి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. మరియు శ్రీ ఈశ్వరి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. సిరిగిరి చిన్న వెంకటేశ్వర్లు వారు ఈరోజు కార్యక్రమానికి 2 టిక్కులు బియ్యము సహకరించున్నారు. అదేవిధంగా యామ పుల్లయ్య సన్నప్ చిన్నపిచ్చయ్య
వారు కూడా ఒక టిక్కు బియ్యము మరియు 2000 రూపాయలు సహకరించున్నారు. యామ చిన్నగోవిందయ్య సన్నాపు వెంకటయ్య 5116 ఈరోజు కార్యక్రమానికి సహకరించి ఉన్నారు. అదేవిధంగా యామ వాసు సన్నాపు వెంకటేశ్వర్లు 5116 ఇచ్చి ఉన్నారు. కుంచాల రమణ గారు 5000 రూపాయలు దాతగా సహకరించారు. అదేవిధంగా ఏలెం రంగనాయకులు గారు సన్నాపు రోసే 5000 రూపాయలు సహకరించి ఉన్నారు. యామ వెంకటేశ్వర్లు సన్నాప్ చిన్నగోవిందయ్య 5000 రూపాయలు, యామ వెంకటేశ్వర్లు సన్నాప్ చిన్నబాలయ్య 5000 రూపాయలు, సిరిగిరి వెంకటపతి గారు 5000 రూపాయలు, బొల్లెం రామకృష్ణ గారు కేసరి కట్సు మరియు 1000 రూపాయలు సహకరించి ఉన్నారు. అదేవిధంగా యామ వెంకటేశ్వర్లు సన్నాపు ఈశ్వరయ్య 8 పెరుగు బకెట్లు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించి ఉన్నారు. అదేవిధంగా యామ పెదపిచ్చయ్య 5000 రూపాయలు సహకరించి ఉన్నారు. వీరందరూ దాతలు. వీరే కాకుండా 500, 1000 రూపాయలు ఈ విధంగా సహకరించిన అందరికీ గ్రామం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దాతలు త్వరగా వచ్చి సన్మానాన్ని స్వీకరించి ఈ నాటక ప్రదర్శనను సహకరించాలని కోరుకుంటున్నాము. స్వామివారి ప్రాంగణంలో నిత్యం పూజ నిర్వహించేవారు పూజారి యోగాచార్యుని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. తదుపరి యామ వెంకటేశ్వర్లు గారు దాతల సహకారంతో స్వామివారి ఆరాధన ఇంతకనే ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వారికి కరచాల ధ్వనులతో చప్పట్లతో వారిని మనం సహకరించాలి. యామ పెద్దేశ్వరయ్య కుమారులు యామ చిన్నగోవిందయ్య సన్నాపు వెంకటయ్య గారు యామ వాసు గారు చప్పట్లు కొట్టాలి. ఈసారి ఇంకా ఎక్కువ ఇచ్చి ఈసారి పండగ ఇంతకంటే గ్రాండ్గా జరుగుతుంది. కుంచాల రమణ గారు బొల్లెం రామకృష్ణ గారు యామ వెంకటేశ్వర్లు సన్నా ఈశ్వరయ్య 8 బకెట్లు పెరుగు, యామ పెదపిచ్చయ్య గారు రెడీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది. యామ వెంకటేశ్వర్లు యామ వెంకటేశ్వర్లు సన్నా ఈశ్వరయ్య అంతే కదా చదివించింది రాలేదా. సిరిగిరి వెంకటపతి గారు 5000 రూపాయలు ఈరోజు కార్యక్రమానికి ఇచ్చి ఉన్నారు. వారు స్టేజ్ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాము.
స్వామికి ప్రతిరోజు పూజ చేస్తున్నారు. వారికి సన్మానం చేయాలని కమిటీ వారు గ్రామస్తులు కోరుతున్నారు. కావున త్వరగా రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏలెం రంగనాయకులు గారు, శ్రీ వెంకటపతి గారు వారు కూడా త్వరగా వచ్చి ఈ చిరు సన్మానాన్ని స్వీకరించాలని కోరుకుంటూ, తదుపరి ఈరోజు ఈ పౌరాణిక నాటకము ఈరోజు ప్రదర్శించడానికి గురువారిలో వీరబ్రహ్మేంద్ర స్వామి కళా నాట్య మండలి గురు మాస్టర్ గారు కొత్తపల్లి శ్రీనివాసులు గారు స్టేజ్ మీదకి వచ్చి కళాకారుల సన్మానం స్వీకరించాలని కోరుకుంటున్నాము. వారు కూడా వీరు ఇరువురు మన గ్రామస్తుల్లాగానే ఎప్పుడు మన ఊర్లోనే ఉంటారు. చిన్న కార్యక్రమం జరిగిన వారు మన జీవనమూర్తి స్వామి ప్రాంగణంలో హార్మోనియం మరియు తబలా వాయిస్తూనే ఉంటారు. కోలన్న జరగని చిరు నాటకం కానీ గ్రామంలో ఎలాంటి కార్యక్రమం జరిగిన పౌరాణికంగా వారు వచ్చి ఉంటారు. వారికి గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు సక్రమంగా జరుగుటకు